కర్నూలు ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి మిస్టరీ వీడింది. రోడ్డుపై పడి ఉన్న బైక్ను తీసేద్దామనే లోపు బస్సు వచ్చి ఢీకొట్టిందని, దూరం ఈడ్చుకెళ్లిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. కర్నూలులో బస్సు ప్రమాదంపై పోలీసులు బైకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని విచారించగా కీలక విషయాలు బయటకొచ్చాయి. కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటన దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. శివశంకర్ వెనుక కూర్చున్న వ్యక్తిని ఎర్రిస్వామిగా గుర్తించామన్న పోలీసులు అతన్ని పలు కోణాలలో ప్రశ్నించినట్లు తెలిపారు. బంకులో పెట్రోల్ పోయించాక శివశంకర్ బైక్ నడుపుతున్నాడని వెల్లడించారు. బంకులో పెట్రోల్ పోయించాక శివశంకర్ బైక్ నడిపాడని పోలీసులు తెలిపారు. అక్కడ స్కిడ్ అయ్యి రోడ్డు కుడి పక్కన డివైడర్ను ఢీకొట్టిందని వెల్లడించారు. దీంతో బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మరణించాడన్న పోలీసులు వెనక కూర్చున్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడని తెలిపారు. రోడ్డు మధ్య ఉన్న శివశంకర్ మృతదేహాన్ని పక్కకు లాగాడని, అతడు చనిపోయాడని ఎర్రిస్వామి నిర్ధారించుకునే లోపే బస్సు వచ్చి బైక్ను ఢీకొట్టిందన్నారు. బైక్ను ఢీకొట్టిన బస్సు ఈడ్చుకుని వెళ్లటంతో వెంటనే బస్సులో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. ఇదంతా దగ్గర నుంచి చూసిన ఎర్రిస్వామి అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు వెల్లడించారు. తన సొంతూరు తుగ్గిలికి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద విషయంపై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. తదుపరి విచారణ దర్యాప్తును కొనసాగిస్తున్నామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బస్సు ప్రమాద ఘటన నిన్న కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద భారీ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఈ బస్సు అగ్నికి ఆహుతి కావడానికి సంబంధించి పోలీసులు ఉదయం నుంచి నిన్నటి నుంచినే దర్యాప్తు చేపట్టారు. అయితే ఉదయం నుంచి దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే అన్ని కోణాల్లోనూ పోలీసులు ఈ దర్యాప్తును చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి మరికొన్ని చాలా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం పోలీసులు ఒక ప్రెస్ నోట్ను రిలీజ్ చేశారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈ ప్రెస్ నోట్ను రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రెస్ నోట్లోని విషయాలు చాలా క్లియర్గా మన దగ్గర ఉన్నాయి. ఎవరైతే ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్నారో శివశంకర్ అనేటటువంటి వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే నిన్న అతని మృతదేహం కూడా ఘటనా స్థలంలోనే ఉంది. అయితే ఈ ద్విచక్ర వాహనదారుడు శివశంకర్తో పాటు వెనక ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు, ఆ యువకుడు ఎవరు అని చెప్పి ఆ కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువకుడిని పట్టుకునే పనిలో పడ్డారు. ఉదయం అతన్ని ఎర్రిస్వామి అనేటటువంటి వ్యక్తి అలియాస్ నాని అంటారు. అతన్ని అందరూ నాని అని పిలుస్తుంటారు. అతని పేరైతే ఎర్రిస్వామి. అతన్ని అదుపులోకి తీసుకొని ఉదయం నుంచి అతన్ని విచారిస్తూ ఉన్నారు. అయితే ఈ విచారణలో ఎర్రిస్వామి చాలా విషయాలు చెప్పారు. ఇతనిది తుగ్గలి. ఈ ఇద్దరు కూడా స్నేహితులు. లక్ష్మీపురం నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల ప్రాంతంలో వీరిద్దరూ కూడా లక్ష్మీపురం నుంచి కర్నూలు శివార్లలో లక్ష్మీపురం ఉంటుంది, కల్లూరు మండలంలో లక్ష్మీపురం. ఈ లక్ష్మీపురం హైవే పక్కనే ఉంటుంది. అక్కడ నుంచి వీరు 2 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. ద్విచక్ర వాహనంలో బయలుదేరి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పెద్దటేకూరు వద్ద హెచ్పి పెట్రోల్ బంక్ వస్తుంది. హెచ్పి పెట్రోల్ బంక్ వద్దకు వెళ్ళారు. అక్కడ
కొన్ని ఇప్పటికే మనం కొన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు కూడా మనం టెలికాస్ట్ చేస్తున్నాము. పెట్రోల్ కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళడం, తాగిన మత్తులో ఒకవైపు పెట్రోల్ పంపు క్లోజ్ చేయడము, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పెట్రోల్ కొట్టించాలని చెప్పి గట్టిగా అరవడం, పెట్రోల్ అని చెప్పి గట్టిగా అరవడము, అక్కడే కొద్ది దూరం వెళ్ళి బండి స్కిడ్ కావడం, స్కిడ్ అవుతూ కొద్దిగా మళ్ళీ తేరుకొని మళ్ళీ ముందుకెళ్ళడం, ఈ దృశ్యాలన్నీ కూడా ఉదయం నుంచి మనం టెలికాస్ట్ చేస్తూ ఉన్నాము. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పక్కనే 300 రూపాయలు ఇచ్చి అదే పెట్రోల్ పంప్లోనే ఇంకొక దాంట్లో 1వ నెంబర్ స్టేషన్లో 300 రూపాయలు పెట్రోల్ కోసం ఇచ్చి పెట్రోల్లో కొట్టించుకోవడము. ఇద్దరు కూడా పెట్రోల్ కొట్టే సమయంలో పెట్రోల్ బంక్లోకి వచ్చిన తర్వాత వెనకనే ఒక వ్యక్తి వెనక బ్యాగ్ వేసుకొని ఉంటాడు, ఆ వ్యక్తి కిందికి దిగుతాడు. అతనే ఎర్రిస్వామిగా పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని ఉదయం నుంచి విచారించగా ఈ వివరాలన్నీ చెప్పాడు. 2 గంటల ప్రాంతంలో వారిద్దరూ కూడా లక్ష్మీపురం నుంచి బయలుదేరారు. లక్ష్మీపురం నుంచి బయలుదేరి పెద్ద టేకూరు వద్ద హెచ్పి పెట్రోల్ బంకు దగ్గర వారిద్దరూ పెట్రోల్ కొట్టించుకున్నారు. పెట్రోల్ కొట్టించుకొని మరికొద్ది దూరం వెళ్ళాక సుమారు 4.5 నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది చిన్న టేకూరు ప్రాంతం. చిన్న టేకూరు దాటిన తర్వాత కొద్ది దూరం వెళ్ళి అక్కడే బండి వేగంగా వెళ్తూ బండి స్కిడ్ అయిపోయింది. బండి స్కిడ్ అయిపోయి కుడి చేతి వైపున ఉన్నటువంటి వారు వెళ్తున్నటువంటి కుడి చేతి వైపున మధ్యలో డివైడర్ ఉంటుంది, డివైడర్ను ఢీకొన్నారు. డివైడర్ను ఢీకొన్నాక ఎర్రిస్వామి ఎగిరి డివైడర్ మీద పచ్చిక ఉంది, ఆ పచ్చికలో పడిపోయారు. మొత్తం అంతా గడ్డి ఉంది, గడ్డిలో పడిపోయాడు. ఎర్రిస్వామికి స్వల్ప గాయాలయ్యాయి. డివైడర్ను ఢీకున్న వెంటనే శివశంకర్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే తేరుకున్నటువంటి ఎర్రిస్వామి శివశంకర్ బతికాడా లేదా అని చెప్పి దగ్గరకు వచ్చి చూస్తే అప్పటికే అతని శ్వాస ఆగిపోయినట్లుగా ఎర్రిస్వామి గుర్తించాడు. అప్పటికే వర్షం పడుతుంది. కొద్దిసేపటి క్రితమే కర్నూలు ఎస్పీతో మనం మాట్లాడాము. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ దీనికి సంబంధించి కొద్ది క్లారిటీ కూడా మనకి ఇచ్చారు. ఆయన స్వయంగా ఉదయం నుంచి ఈ విచారణలో ఉన్నారు కాబట్టి ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఇప్పుడు మనం చెప్తున్నది అయితే బాగా వర్షం పడుతూ ఉంది. ఈ వర్షంలోనే ఇతను చనిపోయినాడని చెప్పి నిర్ధారించుకొని అతన్ని పక్కకు లాగాడు. రోడ్డు మధ్యలో కాకుండా ఆ డెడ్ బాడీని పక్కకు లాగి రైలింగ్ వైపు, లెఫ్ట్ సైడ్ రైలింగ్ ఉంది, ఆ రైలింగ్ వైపు లాక్కొచ్చి అక్కడ పెట్టాడు. అయితే వెంటనే బండిని కూడా లాక్కు రావాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఈలోపు వేగంగా వెనక నుంచి కావేరీ ట్రావెల్స్ బస్సు వేగంగా దూసుకొచ్చింది. అయితే దాన్ని బస్సు రావడాన్ని గుర్తించినటువంటి ఎర్రిస్వామి బండిని వదిలేసి పక్కకు వచ్చేశారు. పక్కకు వచ్చేయడము, ఇదే సందర్భంలో బండి దూసుకొస్తూ ఈ బండిని లాక్కు వెళ్ళడం, బస్సు బండిని లాక్కెళ్ళడము, ఇవన్నీ కూడా క్షణాల్లోనే జరిగిపోయాయి. ఇక్కడ ఉంటే ప్రమాదం అని చెప్పి గుర్తించినటువంటి ఎర్రిస్వామి వెంటనే అక్కడి నుంచి పరారైపోయాడు. తుగ్గలికి, తన సొంత ఊరు తుగ్గలికి వెళ్ళిపోయాడు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఈ కోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ దర్యాప్తులో ఇప్పటి వరకు ఈ విషయాలన్నీ కూడా ఎర్రిస్వామి చెప్పాడు. ఈ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ దర్యాప్తులో ఈ విషయాలన్నీ కూడా వెల్లడయ్యాయని చెప్పి కర్నూలు పోలీసులు ఈ ప్రెస్ నోట్ను విడుదల చేశారు. అయితే కర్నూలు ఎస్పీ కూడా ఈ విషయాలని నిర్ధారించారు. నిజమే, ఈ విషయాలన్నీ కూడా వాస్తవమే అని. మనం కూడా ఉదయం నుంచి హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద సీసీ కెమెరా దృశ్యాలను చూసాము. అక్కడ పెట్రోల్ కొట్టిన వ్యక్తి, పెట్రోల్ కొట్టిన బంకులో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడాము. అక్కడ మేనేజర్తో కూడా మాట్లాడాము. వీరిద్దరూ కూడా అదే సమయంలో పోలీసులు చెప్పే సమయము, మనం అక్కడ ప్రత్యక్షంగా చూసిన సమయం, సీసీ కెమెరాలో చూసిన సమయం రెండు కూడా మ్యాచ్ అవుతూ ఉన్నాయి. అంటే 2:24 ఆ ప్రాంతానికి పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చారు. ఆ బంకులో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా అదే విషయాలని నిర్ధారిస్తోంది. అయితే వారు అక్కడి నుంచి వెళ్ళడము ఈ ప్రమాదానికి కారణం కావడం కూడా ఈ యాంగిల్లో చూస్తే కనుక పోలీసుల దర్యాప్తు ఇదే యాంగిల్లో కొనసాగుతూ ఉంది. అయితే ఇంకా ఈ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇంకా అతన్ని విచారిస్తున్నామని చెప్పి ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్తున్నారు. మొత్తానికైతే 19 మంది ప్రాణాలు పోవడానికి కారణం ఈ ద్విచక్ర వాహనదారుడు శివశంకర్ అన్న కోణంలో ఈ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ దర్యాప్తులో కూడా ఈ వాస్తవాలన్నీ కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి.
ఈ డ్రైవరు ఎవరైతే నిన్న ఈ బస్సు నడుపుతున్నటువంటి డ్రైవరు లక్ష్మయ్య చెప్పిన వివరాలను కూడా మ్యాచ్ చేస్తూ ఉన్నారు. ఈ లక్ష్మయ్య చెప్పిన వివరాలు బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు చెప్పిన, బస్సులో నుంచి సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు చెప్తున్న వివరాలు, ఎర్రిస్వామి చెప్తున్నటువంటి వివరాలు, ఇవన్నీ కూడా సేకరించి ఒక నిర్ధారణకు రానున్నారు. ప్రస్తుతానికైతే ఈ విషయాల్లో ప్రస్తుతానికైతే ఒక క్లారిటీ అయితే పోలీసులకు వచ్చింది. ఈ ప్రమాదానికి కారణం ఈ ద్విచక్ర వాహనదారుడు శివశంకరు, అతను మద్యం బాగా సేవించడం, ఈ ద్విచక్ర వాహనానికి కూడా లైట్ లేకపోవడం, అంటే చీకట్లో వెళ్తున్నప్పుడు కనీసం లైట్ ఉండాలి, లైట్ లేకపోవడము, మద్యం సేవించడము, ఇలాంటి కారణాలన్నీ కూడా ఆ బండి కూడా చాలా పాతదని చెప్తున్నారు. అది కొత్తది కాదు, అది పాత బండి, చాలా సంవత్సరాల నుంచి అతను వాడుతున్నట్లుగా కూడా చెప్తున్నారు. ఈ అన్ని కోణాలను కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో ఈ కీలకమైనటువంటి విషయాలు ఇప్పుడు మనం చెప్పినటువంటి పోలీసులు విడుదల చేసినటువంటి ఈ ప్రెస్ నోట్లో చాలా కీలకమైనటువంటి విషయాలు మనకు ప్రెస్కి రిలీజ్ చేశారు. ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతూ ఉందని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఇవాళ అంటే నిన్న జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి ఈ వివరాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ కర్నూలులో నిన్న జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో.